देश की नेता देश की नेता చూడండి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భారత్ జోడో భారత్ జోడో అంటే ఇంకెక్కువైతుంది రాహుల్ గాంధీ గారి 50వ పుట్టినరోజు సందర్భంగా వారికి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తలందరికీ జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే వారు నిండు నూరేళ్లు ఉండి కాంగ్రెస్ పార్టీకి మరియు దేశానికి గణనీయమైన సేవ చేస్తారని మేము ఆశాజ్యోతిగా ఉన్నాం. అట్లాగే మరి గౌరవ రాహుల్ గాంధీ గారు ఆదేశం ప్రకారం మన తెలంగాణ ప్రభుత్వం రాగానే మరి 6 గ్యారెంటీలు ఏమైనా ఇచ్చారో వాటిని సూచితంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు మన గౌరవ శాసన సురేష్ రెడ్డి గారు జిల్లా శాసన పాటిస్తూ ఉన్నారు, అమలు చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి దేశంలోనే మరి కులగణన ఎక్కడ జరగలేదు. మరి దాన్ని మన రాహుల్ గాంధీ ఆదేశం ప్రకారమే కులగణన కూడా సర్వే జరిగింది. మరి దీన్ని ఆలోచన తీసుకొని దేశం మొత్తంగా మరి ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం కూడా మన పాలసీని అమలు చేస్తూ ఉన్నారు కనుక మరి గౌరవ రాహుల్ గాంధీ గారికి మంచి సలహా ఇచ్చినందుకు వారికి భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి దేశానికి సేవ చేయాలని భావిస్తారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ రాహుల్ గాంధీ గారు నాయకత్వం ఓకే राहुल गांधी राहुल गांधी राहुल गांधी अरे क्या है ये? हैप्पी बर्थडे राहुल जी। राहुल गांधी राहुल ఒకసారి చూడండి అన్న, ఒకసారి చూడండి. మొదటిగా తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుడు కాబోయే భారతదేశ ప్రధాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని కానివ్వండి, సమస్యలపైన ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్న మా నాయకుడికి, అదేవిధంగా
జోడో యాత్ర, న్యాయయాత్ర, కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇటు మహారాష్ట్ర నుంచి మిజోరాం వరకు ఏదైతే పాదయాత్ర చేసి దేశంలో ఉన్న సమస్యలు కానివ్వండి, కుల సమస్యలు కానివ్వండి, ప్రతి ఒక్క నిరుపేద కష్టాలంటే ఏంది తెలుసుకొని మరి అట్లాంటి నాయకుడు మా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంగా ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హాస్పిటల్లో రక్తదానం కానివ్వండి, పళ్ళ పంపిణీ కార్యక్రమం చేసుకొని ఏదైతే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే మా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని కుల సర్వే, కులగణన చేసి బీసీ, ముఖ్యంగా బీసీ కులగణన కూడా ఏదైతే వారు రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మరి ముఖ్యమంత్రి గారు భారతదేశంలో మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ చేసి మరి దాని అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెట్టిన ఘనత మరి మా రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ఇవన్నీ ఆలోచనలు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం పరంగా ఉంది కాబట్టి మరి వారి ఆశయాలను, ఏవైతే వారి సిద్ధాంతాలను మరియు వారి నాయకత్వాన్ని మా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. వారు రాజకీయాలకు వచ్చిన వెంటనే అమేథీ నుంచి ఎంపీగా ఉండి 2 సార్లు యూపీపై ప్రభుత్వం ఉన్నా దానికి అధ్యక్షులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నా వారికి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి పదవి తీసుకోమని అన్నప్పటికీ వారు పదవిని తృణప్రాయంగా త్యజించి ప్రజల కోసమే పాటుపడాలని, ప్రజల సేవలో ఉండాలని, ఇంకా నేను విద్యనభ్యసిస్తున్నటువంటి విద్యార్థిగానే ఉంటూ రాజకీయాలను మొదలు పట్టించి దేశ భవిష్యత్తు కోసం పాటుపడతానన్నటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి, మహనీయుడు. ఆయన అడుగుజాడల్లో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించి ఒక కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి మహనీయుడు రేవంత్ రెడ్డి గారు. వారు అడుగుజాడల్లోనే వారి యొక్క మాట ప్రకారము వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ తెలంగాణ భారతదేశంలోనే ఆదరణ రాష్ట్రంగా నిలిచినటువంటి మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు. వారు చేసినటువంటి కృషి అభినందనీయము. ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆ ఉద్యోగావకాశాలు ఎట్లయితే బాగుంటుందనే ఆలోచనతోని స్కిల్ యూనివర్సిటీ కానీ, ఏదైతే ఇతరత్ర ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు వారికి కావలసినటువంటి విద్యను ఒక వేదికపై వారికి యొక్క నాణ్యతను గుర్తించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించినప్పుడు కృషి చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మన యొక్క రాహుల్ గాంధీ అడుగుజాడలను నడుచుకుంటూ రేపు వారు భావి ప్రధాని కావడానికి కృషి చేసినటువంటి మా నేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అతి కష్టకాలంలో రాజకీయాలకు వచ్చి వారి యొక్క నానమ్మ మరణం కానీ, ఆ తర్వాత కన్న తండ్రి యొక్క దారుణ మరణం కానీ తట్టుకొని అయినా కూడా ఈ భారతదేశానికి తన కుటుంబ సేవలు అవసరమైనటువంటి ఒక దృఢ నిశ్చయంతో 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఉండి కూడా ప్రధానమంత్రి పదవి తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నా కూడా తృణప్రాయంగా ఆ పదవిని త్యజించినటువంటి మాననీయులు రాహుల్ గాంధీ గారు. ఆ విధంగా కనీసం క్యాబినెట్లో ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఈరోజు
జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే భారతదేశంలో పేదలకు వర్తిస్తున్నదో అది ఆనాడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం వచ్చినటువంటి ఆ యొక్క పథకం ఈరోజు ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి పథకం ద్వారా ఎన్నో కోట్ల కుటుంబాలు ఇలా వారి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ విధంగా మొన్నటికి మొన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి ఏదైతే పాదయాత్రలో ఈ దేశంలో కంపల్సరీ అవసరం జనగణనలో కులగణన అవసరం అనేటువంటి ఒక విషయాన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ దాన్ని మన తెలంగాణలో జనగణనలో కులగణన చేసి ఇలా కేంద్రానికి పంపించి కేంద్రం కూడా తప్పని పరిస్థితిలో కులగణన చేసేటువంటి కార్యక్రమాన్ని మెడలో వచ్చి తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా రాహుల్ గాంధీ గారు. ఈ విధంగా వారు ఏదైతే చెప్పారో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారం వచ్చినా కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నటువంటి ఆలోచన విధానం ఆ రోజు రాహుల్ గాంధీ గారిది. బీసీ నినాదం కానీ ఇలా 42% రిజర్వేషన్ బీసీ కల్పించినటువంటి కార్యక్రమం కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం. ఈ విధంగా భారతదేశానికి ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు బీద బడుగు బలహీన వర్గాలకు స్త్రీలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వారి ఆలోచన విధానం నుంచి వచ్చినటువంటి విధానాలే. దానిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మా యొక్క ఏవైతే చెప్పినామో అవన్నీ కూడా అమలు చేస్తూ పోతున్నటువంటి పరిస్థితిలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బాటలో ఉండి రాహుల్ గాంధీ బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఆ దేవుడు ఇంకా